taking the B-spline curve. B-spline curve అంటే B-spline, it is a parametric curve. As we have given in our previous lecture that there are three types of curves: B-spline and Hermite and also Bezier curve. ఈ B-spline and Bezier curves are similarగా ఉంటాయి because they are using approximate spline representation curving method అనమాట. For that reason ఈ B-spline curve కానీ Bezier curve కానీ సిమిలర్గా ఉంటాయి and they are similar to parametric curves also. The difference between a Bezier curve and B-spline curve ఏంటి అని అంటే B-spline curve ఏమో వచ్చి లోకల్ కంట్రోల్ని ఇట్ అలౌస్ ద లోకల్ కంట్రోల్ అండ్ Bezier curve విల్ అలౌస్ ద గ్లోబల్ కంట్రోల్. ఏంటి గ్లోబల్ కంట్రోల్ నేచర్ ఉంటుంది Bezier curve. B-spline curve ఏమో వచ్చి లోకల్ కంట్రోల్ నేచర్ ఉంటుంది అనమాట. B-spline curve ఏమో వచ్చి does not depend upon the degree of the control point. It does not depends on the control points. B-spline curve ఎందుకు కంట్రోల్ పాయింట్ మీద డిపెండ్ అవ్వదు అని అంటే the curve is divided into number of segments. ఏమి కర్వ్ అనేది నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ మీద డివైడ్ చేస్తామన్నమాట. డివైడ్ చేసి ఇఫ్ any control point changes between any one segment, that segment only reflects the change. All the rest of the curve remains the same as it is. అదేంటి ఒక కర్వ్లో కానీ ఒక సెగ్మెంట్లో కానీ మనము కంట్రోల్ పాయింట్ ఆర్డర్ కానీ చేంజ్ చేస్తే దెన్ ఓన్లీ అప్పుడే మనకు ఆ సెగ్మెంట్లో మాత్రమే మనకు కర్వ్ స్ట్రక్చర్ మారుతుంది. మిగిలిన సెగ్మెంట్స్లో సెగ్మెంట్స్ ఆఫ్ ద కర్వ్ విల్ రిమైన్స్ సేమ్, మారకుండా సేమ్ అలాగే ఉంటుంది. దట్ ఈస్ సెకండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద B-spline అండ్ Bezier కర్వ్. ఇది Bezier కర్వ్కి కానీ మనం వచ్చినట్టయితే Bezier కర్వ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? Bezier కర్వ్ ఎప్పుడు కూడా కంట్రోల్ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇఫ్ ఎనీ వన్ కంట్రోల్ ద ఆర్డర్ ఆఫ్ ద కంట్రోల్ పాయింట్ చేంజ్ అయిందంటే డెఫినెట్లీ ద స్ట్రక్చర్ ఆఫ్ ద కర్వ్ విల్ చేంజ్. అది సెకండ్. ప్రాపర్టీస్ ఆఫ్ ద B-spline కర్వ్కి వచ్చామంటే సమ్ ఆఫ్ ద B-spline బేసిస్ ఫంక్షన్ ఎట్ ఎనీ పారామీటర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎందుకు అంటే సమ్ ఆఫ్ ద బేసిస్ ఫంక్షన్ ఆఫ్ ద అట్ ఎనీ పారామీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని అంటే ఇప్పుడు మనం ఇది ఎందుకు వచ్చింది అని అంటే మనము ఇప్పుడు ఒక కర్వ్ని ఇలా గీసుకున్నామండి. ఇక్కడ ఒక కర్వ్, ఇక్కడ ఒక కర్వ్ చెప్పాలంటే చెప్తాను. నేను ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఇలాగ కర్వ్ గీసినప్పుడు ఇక్కడ నేను దీన్ని 2 segments 3 segmentsగా డివైడ్ చేసుకుంటాను. బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ కంట్రోల్ పాయింట్స్కి పెట్టుకొని నేను అది ఎంత పెద్దదిగా ఉందో దాని ఇవి బట్టి నేను అప్రాక్సిమేషన్ మెథడే కాబట్టి ఇదే B-spline అండ్ Bezier కర్వ్ ఆల్సో ఫాలోస్ ద అప్రాక్సిమేషన్ మెథడ్ అన్నాను కదా. దానిలో ఇలా పెట్టుకున్నప్పుడు నేను ఎట్ ఎనీ టైమ్ ద పారామీటర్ వాల్యూ షుడ్ బి ఈక్వల్ టు 1 అన్నాను. అని అంటే ఇక్కడ ఒక సెగ్మెంట్ని కానీ ఇది ఒక కర్వ్ కాబట్టి దీన్ని నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్గా డివైడ్ చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 1. అలా చేసినప్పుడు 3 segmentsగా డివైడ్ చేసినప్పుడు ఇక్కడ నేను వితిన్ 1 segment అంటే వితిన్ ద 2 segments కానీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అన్నాను కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి చూస్తే నేను ఏదైనా ఇది చేంజ్ చేసిన ద పారామెట్రిక్ ఈక్వేషన్ని కానీ వెరిఫై చేస్తే సమ్ ఆఫ్ ద B-spline బేసిస్ ఫంక్షన్ ఎట్ ఎనీ పారామీటర్, ఇక్కడ ఉన్న పారామీటర్ నాకు 1 వస్తుంది. దట్ ఈస్ ద basic property of the B-spline because
the curve is divided into number of segments మీద డివైడ్ చేస్తాం కాబట్టి it is defined like this. The parametric equation of the B-spline function is sigma I equal to 0 to n plus 1 n of I k of u equal to 1. ఇది n plus 1 is the number of control points. ఏంటి n plus 1 అనేది కంట్రోల్ పాయింట్స్, k is the order of the B-spline curve. దాని ఆర్డర్ కర్వ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, k అనే దాని మీద రిప్రజెంట్ చేస్తున్నాం. బేసిస్ ఫంక్షన్ ఏంటంటే ఏదర్ పాజిటివ్ కావచ్చు ఆర్ జీరో కావచ్చు ఫర్ ఆల్ పారామెట్రిక్ వాల్యూస్, దట్ ఈస్ ni k of u should be greater than or equal to 0. greater than or equal to 0 ni of k of u అనేది greater than 0 అయినప్పుడు this function itself is either 0 or positive, except k equal to 1 అయితే it has a maximum of 1 value. ఇది 1 వాల్యూకి ఈక్వల్ అయి ఉంది కాబట్టి. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే ద మ్యాక్సిమమ్ ఆర్డర్ ఆఫ్ ద కర్వ్ ఈజ్ ఈక్వల్ టు, మ్యాక్సిమం ఎంత ఆర్డర్ ఎలా ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ ద డిఫైనింగ్ పాలిగాన్. దాని ఆర్డర్ ఎలా చెప్తాము అంటే ఇఫ్ ద పాలిగాన్ ఈజ్ హ్యావింగ్ 4 vertices, then the maximum order of the curve is equal to 4. అర్థమైందా? బట్ ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద కంట్రోల్ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. k ఈజ్ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్. k అనేది ఇప్పుడు నీ 4 ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 అన్నాను, 4 వర్టిసెస్ ఉన్నాయి ఒక పాలిగాన్ కర్వ్లో. సో ఆ వర్టిసెస్ k ఈక్వల్ టు 4 అన్నాను, దట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద మ్యాక్సిమమ్ ఆర్డర్ ఆఫ్ ద కర్వ్. అర్థమైందా? ఆ కర్వ్కి మ్యాక్సిమమ్ ఆర్డర్ 4 ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండమన్నా ఉండదు. ద డిగ్రీ ఆఫ్ B-spline polynomial ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ ద డిఫైనింగ్ పాలిగాన్. డిగ్రీ ఏంటంటే ఎప్పుడు కూడా మనము కంట్రోల్ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉండము, బట్ అండ్ ఆల్సో ఇట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద వర్టిసెస్ ఆల్సో. మన డిగ్రీ ఎప్పుడు కూడా కంట్రోల్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉండదు అండ్ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ మీద డిపెండ్ అయి ఉండదు. దీస్ టూ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ద డిగ్రీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద కంట్రోల్ పాయింట్స్ అండ్ ఇండిపెండెంట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఆఫ్ ద డిఫైనింగ్ పాలిగాన్లో ఉన్న వర్టిసెస్ మీద ఇండిపెండెంట్ ఉంటుంది డిగ్రీ, అండ్ ఆల్సో కంట్రోల్ పాయింట్స్ మీద కూడా ఇండిపెండెంట్ కూడా ఉంటుందన్నమాట. B-spline allows the local control. ఇప్పుడు నేను ఇదే చెప్పాను కదా ప్రీవియస్గా, నేనేం చెప్పాను, లోకల్ అండ్ గ్లోబల్ అనే డిఫరెన్స్లో ప్రీవియస్గా హెర్మైట్ ఫంక్షన్లో కూడా మీకు చెప్పింది ఏంటి అని అంటే, మనం ఇలా డ్రా చేసాము అంటే ఒక ఫంక్షన్ని ఇట్లా డ్రా చేసామంటే ఇక్కడ హెర్మైట్ ఫంక్షన్లో అయితే ఇంటర్పోలేషన్ స్ప్లైన్ రిప్రజెంటేషన్ యూజ్ చేస్తున్నాము, ఇక్కడైతే మనం అప్రాక్సిమేషన్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. సో ఆల్ we never touch all the control points, we will untouch some of the control points. ఇప్పుడు ఒక్క పాయింట్ అంటే ఇప్పుడు సెగ్మెంట్స్గా మనము ఒక కర్వ్ని సెగ్మెంట్స్గా డివైడ్ చేసినా కూడా ఇఫ్ వీ హ్యావ్ untouched one control point is does not affect the structure of the curve. That is why it is local control. B-spline అనేది లోకల్ కంట్రోల్ ఓవర్ ద సర్ఫేస్, కర్వ్డ్ సర్ఫేస్ అనమాట. కర్వ్ లైస్ విత్ ఇన్ ద కాన్వెక్స్ హల్ డిఫైనింగ్ ద పాలిగాన్. ఇదేంటండి ఈ వాట్ ఈస్ ద కాన్వెక్స్ హల్ అని అంటే ఇఫ్ ఎ కర్వ్ ఈజ్ విత్ ఇన్ ద పాలిగాన్, విత్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ద పాలిగాన్లో మనం కర్వ్ని కానీ రిప్రజెంట్ చేస్తే, అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాము అని అంటే ఇక్కడ నేను ఒక డైమండ్ షేప్లో ఒక కర్వ్ని కానీ గీసాను అని అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ దట్ కర్వ్ ఈజ్ విత్ ఇన్ ద పాలిగాన్. ఆ పాలిగాన్కి ఆ పాలిగాన్లో మాత్రమే ఆ కర్వ్ ఇన్సర్ట్ అయి ఉంటుంది. ఇట్ వోంట్ గో అవుట్ సైడ్ ఆఫ్ ద పాలిగాన్ అండ్ ఇట్ వోంట్ shrink inside the polygon itself. అది it will be within the convex hull means the object which is represented inside a polygon is nothing but convex hull.
అర్థమైందా? ద ఆబ్జెక్ట్ హియర్ ఈజ్ ద కర్వ్ లైన్. ఇక్కడ ఏంటి ఆబ్జెక్ట్ కర్వ్ లైన్ కాబట్టి ఆ కర్వ్ లైన్ విత్ ఇన్ ద పాలిగాన్నే రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ద కర్వ్ లైస్ విత్ ఇన్ ద కాన్వెక్స్ హల్ డిఫైనింగ్ ద పాలిగాన్. ఏ పాలిగాన్లో అయితే మనం ఈ కర్వ్ని డిఫైన్ చేస్తున్నామో ఆ పాలిగాన్లో విత్ ఇన్ ద కాన్వెక్స్ హాల్లోనే ఉంటుందండి. కర్వ్ జనరల్లీ ఫాలోస్ ద షేప్ ఆఫ్ ద డిఫైనింగ్. మనం ఏ షేప్ అయితే ఫాలో అవుతున్నామో పాలిగాన్లో ఏ షేప్ అయితే డ్రా చేయాలనుకున్నామో అదే షేప్లో వస్తుందండి. బీ స్ప్లైన్ పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ద బీ స్ప్లైన్ రిప్రజెంటేషన్ మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే P ఆఫ్ U ఈక్వల్ టు సిగ్మా I ఈక్వల్ టు 0 to n+1 P ఆఫ్ I n ఆఫ్ I K ఆఫ్ U. ఈ P ఆఫ్ I n ఆఫ్ I K ఆఫ్ U అనేది మాత్రము బ్లెండింగ్ ఫంక్షన్ కింద ఇండికేట్ చేస్తాం. n ఆఫ్ I K ఆఫ్ U అనేది బ్లెండింగ్ ఫంక్షన్ కింద ఇండికేట్ చేస్తాము. వేర్ U లైస్ బిట్వీన్ U మినిమమ్ అండ్ U మ్యాక్సిమమ్. U అనేది మినిమమ్ U మినిమమ్ అండ్ U మ్యాక్సిమమ్ అని అంటే ఏంటి? U మినిమమ్ U మ్యాక్సిమమ్ అంటే ఇట్ ఈస్ నెంబర్ ఆఫ్ మినిమమ్ కంట్రోల్ పాయింట్ అండ్ మ్యాక్సిమమ్ కంట్రోల్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. K అనేది ఆర్డర్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ కాబట్టి K షుడ్ బి మినిమమ్. ఇది ఏంటి అని అంటే 2 నుంచి n+1 వరకు. K అనేది n+1 వరకు. n ఈజ్ ద నెంబర్ ఆఫ్ వర్టిసెస్ కాబట్టి n+1 వరకు ఇంక్రీజ్ అవ్వచ్చు. మినిమమ్ ఈజ్ 2 బికాస్ ఫర్ ఎ గివెన్ కర్వ్ ఒక కర్వ్ కానీ మనం రిప్రజెంట్ చేస్తాము అని అంటే ఇట్ సెగ్మెంట్ అంటే curves we will define the curve we will divide the curve in segments. minimum 2 segments we will definitely represent. అవునా? ఒక చిన్న కర్వ్ కానీ తీసుకున్నాము అంటే దాన్ని 2 సెగ్మెంట్స్గా మనం విడదీసి వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద కర్వ్, వాట్ ఈస్ ద లైన్ ద కర్వ్ అనేది మనం ఇండికేట్ చేస్తాం కాబట్టి మినిమం 2 ఉంటుంది. ఇక్కడ K షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అండ్ లెస్ దాన్ ఈర్ ఈక్వల్ టు n+1. n+1 అనేది n అదే నెంబర్ ఆఫ్ వర్టిసెస్ కాబట్టి అది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఎంత ఉంటుంది? n+1 ఉంటుంది కాబట్టి దెన్ K వాల్యూ షుడ్ బి విత్ ఇన్ దిస్ 2 అండ్ n+1 మధ్యనే ఉండాలి. ద బ్లెండింగ్ ఫంక్షన్ ఆఫ్ ద బీ స్ప్లైన్. బ్లెండింగ్ ఫంక్షన్ అంటే ఏంటండి? మెయిన్ ఫంక్షన్ విచ్ ఈజ్ ఈక్వల్ స్మూత్ curved nature with which we can draw the smooth curved nature of the function is nothing but blending function. n of I K of U equal to U minus x of I n of I K minus 1 of U of K by x of I K minus 1 minus x of I plus x of I plus K minus U into n of I plus 1 minus n of I plus 1 K minus 1 of U and x of I plus K x of I plus 1. దీని ఈక్వేషన్ దీని వాల్యూని if we have substituted this value in the equation n of I K of U, we will get n of I K of U either 1 where U is between x of I plus 1. U అనేది 0 నుంచి 1 వరకు వేరీ అవుతుంది కాబట్టి x of I plus 1 మధ్యన వేరీ అయినప్పుడు అదర్వైజ్ ఇట్ ఈస్ 0. ఏంటి ఈ x of I అనేది ఏంటి అని అంటే ఇఫ్ I ఈజ్ లెస్ దాన్ K ఉన్నప్పుడు x of I ఈక్వల్ టు 0 అయిపోతుంది. if I equal to x of I equal to I minus K when I is in between K and N. K and N మధ్యన కానీ I వాల్యూ కానీ ఉంటే x of I equal to I minus K plus 1 అవుతుంది. if I is less than K అయితే x of I equals 0 అవుతుంది. if I is greater than N అయితే N minus K plus 2 అవుతుంది x of I అన్నమాట. This is the blending function of the B-spline curve. Thanks for listening this B-spline curve. Hope you understand this. Thank you.